Personal use tips the balance in favor of fair use. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ నందిని రెడ్డి కదిరి బ్లాగ్స్. ఈరోజు ఏంటంటే నా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందో మీకు చూపిద్దామనేసి వచ్చేసాను. నాతో పాటు మీరు కూడా చూసేయండి, ఓకేనా? మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా డైలీ వ్లాగ్ ఎలా ఉంటుందో చూపించేసాను, వచ్చేసేయండి. బయటకు వచ్చానండి ముగ్గేద్దామని. అబ్బా చల్లగా మంచి కురుస్తుందండి. అబ్బో చూడండి ఒకసారి, అర్లీ మార్నింగ్ క్లైమేట్ ఎంత సైలెంట్గా ఉందో. ఈ సైలెంట్లో నేను ఇంకా ముగ్గు స్టార్ట్ చేస్తాను. అయినట్టుగా నేను వేసిన ముద్దుగా నాకు వచ్చినంతగా నేను వేస్తున్నానండి. నాకు పెద్దగా రావు ముగ్గులు. నాకు జీరా వాటర్ అర్లీ మార్నింగ్ లేవగానే మాకు జీరా వాటర్ తాగడం అలవాటు అండి. ఎంత ఇష్టమో ఎవరైనా కానీ, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నేను మళ్ళీ ఈ వీడియోలో కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కదానికి డైజెషన్ సిస్టమ్గా కానీ హెల్తీగా ఉంటారండి. అసలు చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఒకసారి ట్రై చేయండి, హెల్తీగా ఉంటారండి. అర్లీ మార్నింగ్ లేవగానే, ఇంకా కొంతమంది బ్రష్ చేయగానే చేస్తారు, కానీ నాకు బ్రష్ చేసిన తర్వాత తాగితే నాకు ఇష్టం అండి. ఇలా నా రొటీన్ లైఫ్ ఇలా ఉంటుందండి. మార్నింగ్ ఇంకా పిల్లల్ని పంపించడం యాజ్ ఇట్ ఈస్, మన పనులు మనకు ఉంటాయి. నేను లేచి లేవగానే మా కష్టాలు ఎవరు చెప్పుకోవాలి. లేచి లేవగానే పిల్లలకి రెడీ చేయడానికి రైస్, అంతే. ఇలాగే ఉంటుంది మా లైఫ్, రొటీన్ లైఫ్. అందరు లేడీస్ మార్నింగ్ లేవని కష్టాలు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు టైం ఎంత అవుతుంది తెలుసా? 4 అవుతుంది. 4 o'clock లేచి వంటలని మొత్తం అన్ని ఫినిష్ చేయాలి. ఇప్పుడు ఈరోజు అయితే పప్పు చేస్తుంది. అంటే మా సైడు పండుమిర్చి వేసి పప్పు చేస్తారండి, మెంతి పప్పు. సూపర్గా ఉంటుంది. అది కూడా మీకు ఎలా చేయాలో ఒకరోజు చూపిస్తాను, ఓకేనా? దానికి కావాల్సినవన్నీ చూపిస్తాను, ఓకేనా? మీకు కనిపిస్తుందో లేదో ఒకసారి చూడండి. సూర్యుడు ఇప్పుడే జస్ట్ స్టార్ట్ అవుతున్నాడు. ఇక్కడ ఈ మొక్కల్లో నుంచి అస్సలు కనిపించట్లేదు. చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. మాకు ఇక్కడ అన్ని మొక్కలు అడ్డు ఉంటాయండి. అసలు ఎండ రావడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు వచ్చాడు మా అబ్బాయి, ఊపుకుంటూ ఇంకా ఫ్రెష్ అయిపోయేసి. గుడ్ మార్నింగ్ దీపు. మా పొట్టి లేచింది చూడండి ఒకసారి. పుట్టి గుడ్ మార్నింగ్. పుట్టి నిన్నే పుట్టి గుడ్ మార్నింగ్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. చచ్చా, గుడ్ మార్నింగ్ చెప్పు. మా పుట్టికి ఉన్న బద్ధకం ఎవరికి ఉండదు. 7 కాదు కదా, 9కి లేవని లేస్తుంది. అంత బద్ధకం మా పొట్టికి. చూడండి, గుడ్ మార్నింగ్ చెప్తే కూడా గుడ్ మార్నింగ్ చెప్పదు. మీరెవరితో అంత మాట్లాడద్దండి, ఓకేనా? ఇನ್ನು వాషింగ్ మిషన్ బట్టలు అయిపోయిను. వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినా. మా పిల్లకి బద్ధకం ఎవరికి లేదండి. మా పిల్లలకైతే అన్నీ నేర్పిస్తానండి. ఆడపిల్లలకి ఇప్పుడు నేర్పించకపోతే ఎప్పుడు నేర్పిస్తామండి, మళ్ళీ మనల్ని అంటారు. అందుకోసం నేను ప్రతి ఒక్క పని చెప్తానండి. నేను మా అమ్మకి అయితే ప్రతి ఒక్క పని అంటే చిన్న పనులు అండి, వాళ్ళు చేసే పనులే. దానికోసం ఇప్పుడు బట్టలు వేయాలంటే ఎంత ఏడ్చుకుంటే వస్తుందో అండి.
అబ్బా మార్నింగ్ చూడండి అసలు ఎలా ఉందో, అప్పటికిప్పటికి అసలు అప్పుడైతే అర్లీ మార్నింగ్ చూపించాను కదా, చూడండి అసలు ఎంత బాగుందో కదా. ఇప్పుడే అలా అలా మా పుట్టిదానికి అయితే ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయండి. ఎదుగుండి ఎగ్జామ్ స్టార్ట్ అయితే 2 జుట్లు వేయాలంటది, అల్లాలంటది, హెయిర్ ఏమో ఎంత ఉంది ఈ పొట్టేకి. మార్నింగ్ లేవదు, టైం ఏమో చూడండి, టైం అయిపోతుంది. ఇప్పుడు ఫాస్ట్గా వచ్చేసి అమ్మ నన్ను రెడీ చేయమ్మా, నాకు టైం అయిపోతుంది మమ్మీ అంటుంది. ఎట్లుంటుంది మా పిల్లతోటి. ఏం చేద్దాం, అందరి ఇళ్ళల్లో ఇలాగే ఉంటారు పిల్లలండి, మా పిల్లలేనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మా అమ్మాయి ఏమో ఇట్టా, మా అబ్బాయి ఏమో ఫాస్ట్గా రెడీ అయిపోతాడండి, వాడికి ప్రాబ్లమే లేదు. దీంతో నాకు వచ్చింది గోలంతా. మా పొట్టి చూడండి బాక్స్ పెడుతుంది, క్యారీ కడుతుంది. బాక్స్ వాళ్ళే చేసుకోవాలండి. నేను కూడా అసలు నాకు ఏ పని చెప్పేవాళ్ళు కాదండి మా అమ్మ వాళ్ళు. అందుకే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒళ్ళు బద్ధకం అనిపిస్తుంది. అందుకే నేను నా బద్ధకం మా అమ్మాయికి రాకూడదని మా పిల్లకి అన్ని నేర్పిస్తున్నాను. తను వాళ్ళ బాక్స్ వాళ్ళే ప్రిపేర్ చేసుకోవచ్చు కదండి. మార్నింగ్ లేచి నేను వంట చేస్తాను, చెప్తే చాలు వంటలు వచ్చేస్తుంది ముఖం. ఈరోజు మా బుడ్డికి టైం అయిపోయింది, ఫాస్ట్గా పరిగెడుతుంది. చూడండి ఎలా పరిగెడుతుందో. 7:45 అవుతుంది, 8కి వ్యాన్ వస్తుంది. ఎలా రెడీ అవుతుంది ఏమో చూడండి. ఫాస్ట్ పరుగులు. మా పిల్లోడు చిన్న పిల్లోడు చూడాలి. ఇప్పుడే టైం అయిపోతుంది, రెడీ అవుతుంది. పూజ చేసేది మా వాడే, అదేసి మా వాడు స్వామినారాయణ స్కూల్ అండి. మాకు వచ్చిన తిరుపతి ఇదే ఏంటి ఇలా నామాలు పెట్టుకొని వెళ్ళాడు. మా ఇంట్లో పూజ చేసేది మా అబ్బాయినండి. దీపు నన్ను ఒకసారి పోయి చూపించేది. వాళ్ళ డ్రెస్ కోడ్ ఇలా ఉంటుందండి, బ్లేజరు. స్వామినారాయణ స్కూల్ పూజ మా ఇంట్లో మా అబ్బాయి చేస్తాడు. చూడండి మా బంగారు కొండ పూజ ఎంత మంచిగా చేస్తుంది. ఇలా ఉంటుంది మా రొటీన్గా డైలీ ఇలా ఉంటుందండి. ఫాస్ట్ టైం అయిపోయింది, పరిగెడుతుంది. చూడండి మా వెన్ను. సే బాయ్ వెన్ను. మా పక్కన ఉంటుంది, మా పక్కన వెళ్ళ హాయ్ చెప్పినాను. హాయ్ మ్యాన్షి, సే హాయ్. హాయ్ బాయ్. స్నానం అయితే అయిపోయింది. నన్ను చాలామంది మేకప్ వేస్తారా అని అడిగారు. నేనేం వేస్తానో చూపిస్తాను. ఇది ఒక ఫెయిర్ అండ్ లవ్లీ మాత్రం యూజ్ చేస్తాను నేను. ఇదిగోండి, ఇది తప్ప ఏం యూజ్ చేయను. చూసారా, నేను యూజ్ చేసేది ఇదిగోండి ఎన్చాంటర్ చార్మింగ్. ఓకేనా, మేకప్ లేదు ఏం లేదు. చూడండి ఇదిగోండి అయిపోయింది మొత్తానికి. ఇదిగో నా అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. ఓకేనా, మేకప్ అన్నారు కదా, ఏడుంది మేకప్ చూడండి. ఐ షేడ్స్ వేసినానా, లిప్స్టిక్ ఇంకా లిప్స్టిక్ వేయాల. లిప్స్టిక్ ఒకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు వెళ్ళి దేవుణ్ణి మొక్కుని వెళ్తాము. ఓకేనా, దేవుణ్ణి మొక్కుంటే అయిపోతుంది. నాతో పాటు ఈ జర్నీ, ఈ వీడియో ఎంతమంది వాచ్ చేశారో ఒకసారి నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నా డైలీ వ్లాగ్ ఏంటో ఇలా చూపించాను. ప్రతిరోజు మీకు నా డైలీ ఎలా జరుగుతుందో ప్రతిరోజు మీకు ఒక డైలీ వ్లాగ్ పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.